హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ద పర్ఫ్యూమ్ అడ్డా. కొన్ని పర్ఫ్యూమ్స్ కానీ కొన్ని ఫ్రాగ్రెన్సెస్ మనం స్మెల్ చూసినప్పుడు ఇట్ టేక్స్ అస్ బ్యాక్ టు ద ఓల్డ్ టైమ్స్. లైక్ మనం చిన్నప్పుడు ఎక్కడో అలాంటి స్మెల్ చూసినట్టు, చిన్నప్పుడు మన రిలేటివ్స్ కానీ లేకపోతే ఎవరన్నా పెద్దవాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు అలాంటి స్మెల్ చూసినట్టు ఎక్కడో అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఒక పర్ఫ్యూమ్ని నేను ఇవాళ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఈ పర్ఫ్యూమ్ వచ్చేసి 1988లో క్రియేట్ చేశారు. అప్పటి నుంచి 1988 నుంచి తీసుకొని ఇప్పటి వరకు సేమ్ ఫార్ములాతో ద మోస్ట్ సెల్లింగ్ పర్ఫ్యూమ్ ఆఫ్ ఆల్ టైమ్, ఇఫ్ నాట్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ పర్ఫ్యూమ్ సెల్లింగ్స్ ఆఫ్ ఆల్ టైమ్. ప్లీజ్ వెల్కమ్ ద లెజెండరీ, ద ఓజీ డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్. సో ఈ పర్ఫ్యూమ్ గురించి ఒక చిన్న స్టోరీ ఉంది. నేను ఫస్ట్ టైం 2006-2007 ఎప్పుడో ఫస్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒకసారి నా కజిన్ ఒకడు జీవికే మాల్ ఆర్ హైదరాబాద్ సెంట్రల్ ఆర్ సిటీ సెంట్రల్ సంథింగ్ ఏదో మాల్ ఉంది, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ షాపర్ స్టాప్ అనుకుంటా, అక్కడ ఫస్ట్ టైం ఈ పర్ఫ్యూమ్ని చూశాను నేను. సో ఒకసారి స్ప్రే చేసుకుని చూస్తే డెఫినెట్లీ ఇట్స్ లైక్ షార్ప్, వెరీ షార్ప్, ఎ బిట్ ఆఫ్ మింటీ. ఇట్స్ లైక్ టేకింగ్ బ్యాక్ టు ఏజెస్. ఫ్రాగ్రెన్స్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇమాజిన్ చేయండి, మీరు ఒక బీచ్లో నడుస్తున్నారు, ఈవినింగ్ అయింది, ఒక మంచి గాలి వస్తుంది, ఆ గాలిలో లిటిల్ బిట్ ఆఫ్ గ్రీనరీ, ఫ్రెష్, మింటీ, ఎ బిట్ ఆఫ్ స్పైసీ, కొంచెం సాల్టీ. అంటే సాల్ట్కి ఏమీ స్మెల్ ఉండదు కానీ బట్ అలాంటి గాలి మీకు వస్తూ ఉంటే ఎలా వస్తుంది, ఎ బిట్ ఆఫ్ లావెండర్. సో అలా ఉంటుంది ఈ ఫ్రాగ్రెన్స్. ఇట్ ఓపెన్స్ అప్ విత్ ఎ బిట్ ఆఫ్ అరోమాటిక్, అంటే గాల్లో చాలా బాగా కలిసిపోతుంది, ఫ్రెష్ ఉంటుంది, లిటిల్ బిట్ ఆఫ్ సిట్రస్ ఫీల్ వస్తుంది. యూజువల్లీ బ్లూ ఫ్రాగ్రెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రెష్ ఫీల్ని కలిగిస్తాయి. అండ్ లావెండర్ ఉంది. లావెండర్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే కొంచెం ఆఫ్టర్ షేవ్ ఎఫెక్ట్, కొంచెం బార్బర్ షాప్ ఫూజియర్ ఫ్రాగ్రెన్స్ అంటారు కదా. ఇట్స్ నాట్ కంప్లీట్లీ బార్బర్ షాప్ ఫ్రాగ్రెన్స్, బట్ సమ్టైమ్స్ మనం బార్బర్ షాప్కి విజిట్ చేసినప్పుడు ఆఫ్టర్ షేవ్ లోషన్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు అప్లై చేసినప్పుడు మనకు పక్కన నుంచి ఒక ఫ్రెష్ స్మెల్ వస్తుంది కదా, అలా కొంచెం ఇది లిటిల్ బిట్ ఆఫ్ కొరియాండర్, కొత్తిమీర స్మెల్ ఉంటుంది కదా, అలా వస్తుంటుంది. రోజ్మేరీ ఉంటుంది. ఇది స్టార్టింగ్ ఇనీషియల్ ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు అలా వస్తూ ఉంటుంది. దెన్ కాసేపటి తర్వాత గాల్లోకి కలిసిపోయిన తర్వాత ఒక శాండల్వుడ్కి సంబంధించిన ఒక స్మెల్ వస్తుంది. తర్వాత వైట్ ఫ్లోరల్స్, ఇవి జాస్మిన్, ఇవి ఏవైతే ఉన్నాయో వైట్ పూలకు, దానికి సంబంధించిన వాసన వస్తుంది. కాసేపు ఒక 1.5 అవర్ అయిపోయిన తర్వాత నెరోలీ స్మెల్ చాలా బాగుంటుంది, అందుకని కొంచెం ఫ్రెష్నెస్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ బార్బర్ షాప్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి. 2 అవర్స్ 3 అవర్స్ అయిపోయిన తర్వాత టొబాకోకి సంబంధించిన లైట్ టచ్ స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ మస్క్ స్మెల్ చాలా బాగా వస్తుంది. ఓవరాల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ ఫ్రాగ్రెన్స్. ఇట్ రిమైండ్స్ అస్ లైక్ సమ్వన్ హూ వేర్స్ సూట్ అండ్ టై, ఒక ప్రాపర్ CEO, సింగిల్ మాల్ట్ తాగే వ్యక్తి, ప్రాపర్ ఒక ఆర్మీ పర్సన్, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళు మేబీ ఇలాంటి ఫ్రాగ్రెన్సే యూజ్ చేస్తారేమో అనిపించేంత చాలా మంచి ఫ్రాగ్రెన్స్. 1988 నుంచి ఇప్పటి వరకు ఈ ఫ్రాగ్రెన్స్ని తలదన్నే ఫ్రాగ్రెన్స్ రాలేదు అంటే యూ కెన్ ఇమాజిన్. ఈ పర్ఫ్యూమ్ మీరు స్మెల్ చూసినప్పుడు ఇలాంటిది ఎప్పుడో మనం చూసాం కదా, ఇలాంటివి నా దగ్గర కూడా ఉన్నాయి కదా, పక్కనోడి దగ్గర ఉన్నాయి కదా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి ఎప్పుడైనా ఒక హిట్ అయిన ఫ్రాగ్రెన్స్కి క్లోన్స్ అనేవి వస్తూనే ఉంటాయి మార్కెట్లో. ఐ థింక్ థౌజండ్స్ ఆఫ్ క్లోన్స్ అనేవి ఈ ఫ్రాగ్రెన్స్కి ఉన్నాయి. ఇలాంటి ఫ్రాగ్రెన్సే ఇంకొకటి కూడా ఉంది, డియోర్ సవాజ్ ఎలిక్సర్ కావచ్చు, EDT వేరియంట్ కావచ్చు. ఇట్ కమ్స్ అండర్ దిస్ బ్లూ ఫ్రాగ్రెన్సెస్ అంటారు, ఫ్రెష్ ఫ్రాగ్రెన్సెస్, ఆ టైప్ ఫ్రాగ్రెన్సే ఇది కూడా. అండ్ సిమిలర్లీ క్రీడ్ ఎవెంటస్ అనే ఒక ఫ్రాగ్రెన్స్ ఉంది, దానికి సంబంధించి కూడా చాలా క్లోన్స్ ఉంటాయి. అది కొంచెం పైనాపిల్ ఫ్లేవర్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ వాటన్నిటికీ ఒరిజినల్ బాస్ అనేది ఒక 2-3 ఫ్రాగ్రెన్స్ ఉన్నాయి. అలాంటి ఒక ఫ్రాగ్రెన్స్లో ఇదొకటి, డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్. పర్ఫ్యూమ్ స్ప్రే చేయగానే స్టార్టింగ్లో ఒక ఫ్రెష్ ఆక్వాటిక్, అరోమాటిక్, మింటీ ఆ ఫ్లేవర్ అనేది చాలా షార్ప్గా గాల్లో కలిసిపోతుంది. దెన్ డ్రై డౌన్లో ఇందాక చెప్పినట్టు వైట్ ఫ్లోరల్స్, జెరేనియం, శాండల్వుడ్ ఇలాంటివి ఎక్కువగా వస్తాయి. అండ్ డ్రై డౌన్ కంప్లీట్గా ఒక 3-4 అవర్స్ అయిపోయిన తర్వాత ఓక్ మాస్, ఎ బిట్ ఆఫ్ వూడీ, కొంచెం పౌడరీ, అండ్ దెన్ మస్క్కి సంబంధించిన
ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. లైట్గా బాగా ఎక్కడో కొంచెం టొబాకో టచ్ కూడా ఉంటుంది. యా, బ్యూటిఫుల్ ఫ్రాగ్రెన్స్. అండ్ దీని ప్రొజెక్షన్ వచ్చేసి స్టార్టింగ్ 1-2 అవర్స్ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది, అంటే బయట జనాలకు తెలుస్తూ ఉంటుంది. దెన్ డ్రై డౌన్ అయిపోయిన తర్వాత యా, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది తప్పిస్తే షూటింగ్ కంప్లీట్లీ అలా వేరే వాళ్ళకి తెలియదు, అంతగా తెలియదు. బట్ వెరీ బ్యూటిఫుల్ పర్ఫ్యూమ్, వెరీ బ్యూటిఫుల్ సెంట్. దీన్ని స్మెల్ చూస్తేనే అర్థమవుతుంది. నెక్స్ట్ టైం ఇఫ్ యూ ఎవర్ గో టు ఎ మాల్, షాపర్ స్టాప్ కానీ, లేదంటే లైఫ్ స్టైల్ కానీ, సెఫోరా కానీ, ఇలాంటి స్టోర్స్ ఏవైతే ఉంటాయో, తీరా కానీ వెళ్ళి ఒకసారి స్ప్రే ట్రై చేయండి. డెఫినెట్లీ యూ విల్ లవ్ ఇట్. ఇట్ టేక్స్ యూ బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్, ట్రస్ట్ మీ. ఇది స్కిన్ మీద మేబీ 5-6 అవర్స్ ఉంటుంది. అండ్ క్లాత్స్ మీద స్ప్రే చేస్తే మేబీ 1 అవర్ మోర్, 8 అవర్స్, మేబీ 7 to 8 అవర్స్ ఉంటుంది. ఇట్స్ బేసికలీ ఏ సమ్మర్ ఫ్రాగ్రెన్స్. వింటర్ టైంలో సమ్మర్ ఫ్రాగ్రెన్స్ పెట్టాను, బట్ యా, సమ్మర్ ఫ్రాగ్రెన్స్. ఎందుకంటే ఫ్రెష్ ఫ్రాగ్రెన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ సమ్మర్ ఫ్రాగ్రెన్స్లు ఉంటాయి. బట్ ఇండియాలో ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్, ఎస్పెషల్లీ సౌత్ ఇండియా, మన హైదరాబాద్ కావచ్చు అండ్ తమిళనాడు, కర్ణాటక, మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇవి హాట్ రీజియన్సే కాబట్టి యా, డెఫినెట్లీ ఇది ఉండాల్సిన ఫ్రాగ్రెన్స్. కలెక్షన్లో ట్రై చేయండి. డీక్యాంట్ తెప్పించండి ఎక్కడన్నా దొరికితే. వెబ్సైట్స్ నేను మెన్షన్ చేస్తాను, డీక్యాంట్స్ ఎక్కడి నుంచి తెప్పించాలనేది, అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు. అండ్ దీస్ ఆర్ టెస్టర్ ప్యాక్స్, డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్ వే, ద ఒరిజినల్ టెస్టర్ ప్యాక్స్. టెస్టర్ ప్యాక్స్కి ద ఒరిజినల్ రీటైల్ ప్యాక్ డిఫరెన్స్ ఏంటంటే ఏమీ లేదు, సేమ్ ఫ్రాగ్రెన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. కొన్నిసార్లు టెస్టర్ ప్యాక్ ఏంటంటే ఒరిజినల్ బాక్స్లో రాదు, ఇలా వైట్ బాక్స్లో ఇలా వస్తుంది. అండ్ కొన్ని టెస్టర్ ప్యాక్స్కి ఇలా క్యాప్ ఉండదు, బట్ యా, ఫార్చునేట్లీ దీనికి క్యాప్ ఉంది, ఇలా వైట్ బాక్స్లో వస్తుంది. ఫ్రాగ్రెన్స్ ఈజ్ సేమ్. ఏదైతే ఫ్రాగ్రెన్స్ మనకు రీటైల్ ప్యాక్లో వస్తుందో సేమ్ టెస్టర్ ప్యాక్లో కూడా అదే వస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ దిస్, నేను మేబీ నా నంబర్ ఇస్తాను, లేదంటే నా ఈమెయిల్ ఐడి ఇస్తాను. యూ కెన్ డిఎం మీ, ఐ విల్ షిప్. దాని ప్రైస్ అదంతా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకవేళ దీని ప్రైస్ అనేది చెప్పలేదు, ఇది 125 mlకి సంబంధించిన రీటైల్ ప్యాక్. మేబీ 4,500 or 5,000కి సంబంధించి అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. యూ చెక్ ద వెబ్సైట్స్ ఆర్ బై ఫ్రమ్ అథెంటిక్ రీసెల్లర్స్ ఓన్లీ, లైక్ షాపర్ స్టాప్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు. అది కూడా ఇన్ స్టోర్ కొనడానికి ట్రై చేయండి. ఈవెన్ అమెజాన్లో ఆర్డర్ చేసేటప్పుడు కూడా నేను లింక్ పెడతాను ఇక్కడ, దానికి సంబంధించి ఆ పర్టికులర్ లింక్ నుంచే వెళ్ళండి, లేదంటే రిప్యూటెడ్ సెల్లర్ ఎవరైతే ఉంటారో దాని దగ్గర నుంచే వెళ్ళండి. ఒకవేళ డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్ ప్రైస్ ఎక్కువ అనుకుంటే ఇలాంటిదే సేమ్ హెడ్ టు హెడ్ క్లోన్ ఒకటి ఉంది, అది అప్సిలాన్ వైల్డ్ బ్లూ అని ఒక ఫ్రాగ్రెన్స్ ఉంది, అమెజాన్లో దొరుకుతుంది. సేమ్ సిమిలర్లీ ఆల్మోస్ట్ 90% సిమిలర్గా ఉంటుంది డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్కి. డెఫినెట్లీ 100% సిమిలర్ అయితే ఉంటుంది, ఎందుకంటే అది డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్కి సంబంధించింది ఉంటుంది కాబట్టి. అరౌండ్ 800 to 900 ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన చిన్న బాటిల్స్ కూడా ఉంటాయి, ఐ థింక్ అరౌండ్ 400-500 ఉంటాయి. ఆ లింక్ కూడా పెడతాను. అప్సిలాన్ వైల్డ్ బ్లూ అది పెడతాను. అండ్ అర్మాఫ్కి సంబంధించిన ట్రెస్మే న్యూ అని ఉంటుంది, ఇది కూడా అది సేమ్ ఫ్యామిలీయే, నాట్ టెక్నికల్లీ డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్, బట్ సేమ్ ఫ్యామిలీకి సంబంధించింది, లైక్ ఫ్రెష్ పర్ఫ్యూమ్. అది కూడా అందులో కూడా సీ నోట్ ఉంటుంది, మింట్ ఉంటుంది, ఎబిట్ ఆఫ్ అందులో లైమ్ యాడ్ చేశారు, బెర్గమాట్ కావచ్చు, ఇలాంటివి లైమ్ యాడ్ చేశారు. అండ్ అనదర్ పర్ఫ్యూమ్ ఒకటి టైటాన్లో ఏదో పర్ఫ్యూమ్ ఉంది, మొన్న నేను స్టోర్కి వెళ్ళినప్పుడు ట్రై చేశాను, అలీమాఫ్ సంథింగ్ ఏదో పర్ఫ్యూమ్ ఉంది, అది కూడా నేను కుదిరితే లింక్ ట్రై చేస్తాను. బట్ దట్ ఈస్ నాట్ టెక్నికల్లీ ఎ క్లోన్, మేబీ ఇన్స్పిరేషన్ అనొచ్చు. ఉప్సిలాన్ అనేది డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్కి సంబంధించిన క్లోనే. సో యా, దట్స్ ఇట్. దిస్ ఈజ్ డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్ ఫర్ యూ. ఎప్పుడన్నా ఒక లగ్జరీ పర్ఫ్యూమ్స్ పర్చేస్ చేసేటప్పుడు డోంట్ గో ఫర్ స్మాల్ బాటిల్స్, ఎందుకంటే ఇప్పుడు దీనిలో కూడా 60 mlకి సంబంధించిన ఒక బాటిల్ వస్తుంది, అది తీసుకుంటే 2,500 to 3,000 ఉంటుంది. దీనిలో 100 mlకి సంబంధించిన బాటిల్ వస్తుంది, అది తీసుకున్న అరౌండ్ 4,500 to మేబీ 5,000 ఉంటుంది. 125 ml తీసుకున్నా కానీ 5,000కి అరౌండ్ అటు ఇటు ఉంటుంది. డిస్కౌంట్ సప్లై కొన్ని రన్ చేస్తూ ఉంటారు ఈ షాపర్ స్టాప్ ఆర్ లైఫ్ స్టైల్ ఇలాంటి వాళ్ళు. బట్ ఇందులోనే ఒక 200 ml బాటిల్ ఉంటుంది,
అది దీనికంటే చాలా తక్కువ వస్తుంది. ఇమాజిన్ 60 ml బాటిల్ని 3000 పెట్టుకుంటారు, 2500 3000 పెట్టుకుంటారు. బట్ 200 ml బాటిల్ అనేది దీనికంటే చాలా చీప్ ప్రైస్లో వచ్చేస్తుంది. మేబీ 4500 ఆర్ 5000 బిలోనే వచ్చేస్తుంది. ఇలాంటి పర్ఫ్యూమ్స్ అనేవి మన ఇండియాలో ఆల్ డే పర్ఫ్యూమ్స్, ఆల్ సీజన్ పర్ఫ్యూమ్స్ కాబట్టి, ఎందుకంటే చాలా వరకు ఒక 8 to 9 months మనకు సమ్మర్ ఫీల్సే వస్తాయి కాబట్టి ఒకటి కొని పడేసి ఉంచండి. ఒకసారి కాకపోయినా ఒకసారి యూజ్ అవుతుంది డెఫినెట్లీ. అండ్ దీస్ ఆర్ ద టెస్టర్స్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిఎం మీ. నేను దీనికి సంబంధించిన ఈమెయిల్ ఐడి అండ్ నా నంబర్ పెడతాను ఎవరికైనా కావాలంటే. దట్స్ ఇట్. నెక్స్ట్ టైం ఇంకో పర్ఫ్యూమ్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.